కోసం కళ్ళబొల్లి మాటలు చెప్పినా చెప్పి రైతు మనకు బువ్వ పెడుతుండు అన్నం పెడుతుండు అని చెప్పి మనం గంటలు గంటలుగా పుంకాలుగా మాట్లాడతాం కదా. మరి ఇదేంది మన కళ్ళ ముందు మనం తినే బువ్వ ఇదంతా, ఈ వరి అంతా మనం తినే బువ్వనే కదా. మొత్తం ఎండుకపోయే పరిస్థితి వచ్చింది మనం తినే బువ్వ. కొన్ని ఎంతమందికి ఆకలైన వాళ్ళకు, కొన్ని వేల మందికి, వందల మందికి ఇదంతా పరమాన్నంగా ఉండే పరిస్థితి ఇప్పుడు దహించుకుపోయి కాలబెట్టే పరిస్థితి వచ్చింది. ఇంకో దగ్గర గోదలకు వేస్తున్నారు, ఓ దగ్గర మేపుతున్నారు, పశువుల కోసం మేపుతున్నారు. ఇక్కడనే కాదు, నీకు తాండలలో అదే పరిస్థితి ఉన్నది, మొత్తం ఈ ఆందోళన మండలంలో కూడా అదే పరిస్థితి ఉన్నది. ఇంకా ఎక్కడ అంటే ఇంత దుర్మార్గం అవుతుంటే మరి మంత్రి గారు ఏం చేస్తున్నారు, ఏం రివ్యూలు చేస్తున్నారు? మళ్ళీ గణపూర్ ఆయకట్టుకేమో నీళ్ళు వదిలిపెట్టారు. అంటే గణపూర్ ఆయకట్టు మీద ఉన్న మీ ప్రేమ ఆంధ్ర ప్రజల మీద, పుల్కల్ ప్రజల మీద ఎందుకు లేకుండా పోయింది? అంటే మన నీ నియోజకవర్గం కాదా మంత్రి గారు? నీళ్ళేమో మా దగ్గర ఉంటాయి, డ్యాంలో మా ఊళ్ళు మునుగుతాయి, కానీ కిందికి మాత్రం నీళ్ళు పోతాయి, మాకు మాత్రం నీళ్ళు ఇవ్వవు. ఈ ఉపాయం చేసుకున్నాడు పాపం. ఎందుకు వాడికైనా కాలువలకైనా కిలోమీటర్ దూరంకు ఏదో పైప్ లైన్ వేసుకున్నాడు, లేకపోతే ట్యాంకర్తో నీళ్లు పోసుకున్నాడు. మరి ప్రభుత్వానికి ఏదో ప్రత్యామ్నాయం ఆలోచించాలి కదా. సరే నీళ్లు ఉన్నాయి, కాలువ లేదు, ప్రత్యామ్నాయం ఏందని ప్రభుత్వం ఆలోచించాలి కదా. అటువంటి ప్రత్యామ్నాయం ఏది ఆలోచించకుండా నీళ్లు బంద్ చేయడం ఒక్కటే పరిష్కారంగా చూసుకోము. అంటే చూడు, ఇంట్లో ఎలుకలు పడ్డాయంటే ఏం చేయాలి? తగలబెట్టాలండి. ఆ సిద్ధాంతం ఇప్పుడు ఈ ప్రభుత్వం చేస్తుంది. నువ్వు వీళ్ళకి ప్రత్యామ్నాయం సూచించకుండా నీళ్లు బంద్ చేయడం అంటే నీకు పాపం ఎట్లాంటి బతుకుతారు? అందుకే మేము డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడైతే గత 2 సంవత్సరాలుగా ఇదే ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మనం. గత 2 సంవత్సరాలుగా వరి నష్టపోతున్నారు రైతులు, నీళ్లు లేక. వాళ్ళందరికీ నష్టపరిహారం ఇవ్వాలని చెప్తున్నాం. ఏదో తూతు మంత్రంగా వస్తున్నారు, వచ్చి సర్వే చేసుకుంటూ పోతున్నారు, మళ్ళా ఏమి ఇస్తలేదు. ఇప్పుడు కూడా మేము అదే డిమాండ్ చేస్తున్నాం. సరే మీరు చెప్తున్నట్టు కాలువల రిపేర్ అవుతున్నది కనుక, అక్కడ కనబడుతుంది కనుక, మీరు ప్రత్యామ్నాయం కూడా చెప్పలేరు కనుక, ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏంటంటే ఎవరెవరైతే రైతులు పంట నష్టపోతున్నారో వాళ్ళందరికీ మీరు నష్టపరిహారం ఇవ్వాలి. ఎకరా చొప్పున వాళ్ళు ఎంత అప్పులు చేసిందో నీకు పట్టాదారులను చూడకుండా, కౌలుదారులను చూడకుండా వాళ్ళు ఏమేమి అప్పులు చేసిరో ఆ అప్పులన్నింటినీ కూడా తీర్చే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి నేను ఈ ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాను. లేకపోతే చాలా ఎటువంటి ఘోరాలు చూస్తూ మనం తెలియని పరిస్థితి ఉంది. దయచేసి ప్రభుత్వం దీన్ని సానుకూలంగా ఆలోచించుకోవాలి. ఒకప్పుడు తెలంగాణలో రైతులు చాలా మంది ఆత్మహత్య చేసుకున్న పరిస్థితులు ఉన్నాయి. మళ్ళీ దయచేసి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అటువంటి పరిస్థితి రాకుండా మీరు చూసుకోండి, అట్లాంటి అపవాదు రాకుండా మీరు చూసుకుంటారని చెప్పి నేను మంత్రి గారికి చెప్తున్నాను. మంత్రి గారు ఈరోజు ఇక్కడ రివ్యూకి వస్తారు ఏదో అన్నారు. మరి రివ్యూకి వచ్చినా మీరు ఏం రివ్యూ చేస్తారు? ఇవన్నీ రివ్యూ చేయండి. కాంట్రాక్టర్ల కోసం పనికొచ్చే రివ్యూలు కాదు, రైతులకు పనికొచ్చే రివ్యూ చేయండి. రైతులు పంటేసినారు, పంట పోయే పరిస్థితి వచ్చింది, నువ్వు ఎట్లా నీళ్ళు ఇవ్వలేవు, మరి ఏం చేస్తావు? పైసలు ఇప్పి, వీళ్ళందరికీ నష్టపడాలి, ఇప్పి పెట్టుబడి ఇప్పించు, తెచ్చిన రుణాలు కూడా తీర్చేది. తను ఇప్పుడు 6 లక్షలు అప్పు చేసినాడు. 6 లక్షలు ఇప్పటికే తను 6 లక్షలు అప్పు చేశాడు. అప్పు ఎందుకు చేసినట్టు దీని పొలం మీద వస్తుంది కనుక తను అప్పు చేసాడు. ఇప్పుడు ఆ 6 లక్షలు వచ్చే 6 లక్షలు కాదు కదా, ఇప్పుడు ఇంకా లోపలికి 6 లక్షలు లోపలికి. సో అటువంటి పరిస్థితి ఉన్నది కనుక ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకోవాలి, మంత్రి గారు జోక్యం చేసుకోవాలి. కనీసం మీరు మీ నాన్న అప్పటి నుంచి కూడా సింగూరు మీదే కదా, సింగూరు మా నాన్న కట్టిండు అని చెప్తుంటారు కదా. కాలువలకు మేమే కాలువలు చేపించినా అని చెప్తారు కదా. మరి కనీసం ఇదేంది, రైతులకు గోస ఇట్లుంటుందా? కాలువలు మీరే కట్టించుంటే ప్రత్యామ్నాయం ఏంది మరి అని ఆలోచించాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని కోరుతున్నాను.